హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని కామన్ ఎర్రర్స్ని తీసుకొని వచ్చాము. లైక్ కామన్ ఎర్రర్స్ కన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే బాగుంటుంది. ఓకే, విల్ సీ. ఐ కేమ్ డాష్ అమెరికా. సి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఫ్రమ్, ఎట్, ఇన్, ఆన్. ఆన్ ఎప్పుడు అంటామంటే ఏదైనా సర్ఫేస్ పైన ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఒక టేబుల్ అనుకోండి, ఆన్ ద టేబుల్, క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్, బుక్ ఈజ్ లయింగ్ ఆన్ ద టేబుల్, అలా అనమాట. సో ఆన్ కాదు, అమెరికా మీదికించి రాలేం కదా మనము, రైట్. ఇన్ ఎప్పుడు అంటామంటే ఇన్ ద టేబుల్. ఎగ్జాంపుల్ చెప్తే ఇన్ ద బాక్స్ అని చెప్పొచ్చు. ఇన్ ద బాక్స్, మొబైల్ ఈజ్ ఇన్ ద బాక్స్. సో ఇన్ ఇలా యూస్ చేస్తాం, ప్లేస్ కోసం మాట్లాడినప్పుడు ఇన్ ఇలా యూస్ చేస్తాం, రైట్. ఎట్ ఎప్పుడు అంటామంటే ఎట్ ఇలా దగ్గరలో ఉన్నప్పుడు, ఐఎమ్ ఎట్ సికింద్రాబాద్ అంటే స్పెసిఫిక్గా దానికి దగ్గరగా పర్టికులర్ లొకేషన్లో ఉన్నప్పుడు, పర్టికులర్గా ఉన్నప్పుడు, అలాంటి టైంలో ప్లేస్ కోసం మాట్లాడినప్పుడు ఐఎమ్ ఎట్ సికింద్రాబాద్, ఐఎమ్ ఎట్ హైదరాబాద్ అలా చెప్తాం అనమాట. స్పెసిఫిక్గా చెప్పినప్పుడు ఇలా చెప్తాం, ఎట్ని యూస్ చేస్తాం. ఇన్ ఇంకా లొకేషన్ కోసం మాట్లాడినప్పుడు ఎలా అంటాము, ఇప్పుడు ఇది హైదరాబాద్, ఇక్కడ నేను ఉన్నాను, ఇది సికింద్రాబాద్ అనుకోండి. సో ఐఎమ్ ఎట్ సికింద్రాబాద్ ఇన్ హైదరాబాద్. లార్జర్ సిటీ కదా ఇది, లార్జర్ సిటీకి మనము ఇన్ అంటాము, స్పెసిఫిక్ సిటీకి మనము ఎట్ అని అంటాము. క్లియర్ కదా. సో ఇప్పుడు ఇది కూడా కాదు. రైట్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఐ కేమ్ ఫ్రమ్ అమెరికా. I came from America, right? Next question. I dash cold. ఇక్కడ చూడండి, had, have, is, are ఉంది. I తర్వాత is యూస్ చేయము, అది మనకి తెలుసు. బట్ have, had రెండు యూస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. I dash cold. కోల్డ్ అంటే చలి. ఐ తర్వాత ఈజ్ యూస్ చేయము, మనకు తెలుసు. హీకి కానీ, షీకి కానీ, లేదంటే సింగులర్ నౌన్స్కి కానీ మనము యూస్ చేస్తాం. ఇట్కి కానీ ఈజ్ యూస్ చేస్తాం, కానీ ఈజ్ అనేది ఐకి యూస్ చేయము. ఐకి ఏం యూస్ చేస్తాం, ఐ యామ్ అని అనొచ్చు, లేదంటే ఐ హ్యావ్ అని అనొచ్చు. పొసెషన్ కోసం మాట్లాడినప్పుడు ఐ హ్యాడ్ కూడా అనొచ్చు. ఇది కూడా పొసెషన్ కోసము, తినడం కోసం మాట్లాడినప్పుడు అనొచ్చు. సో ఈజ్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్లీ రాంగ్ ఆప్షన్, రైట్. సి ఐ యామ్ కోల్డ్ ఉండొచ్చు, ఐ హ్యావ్ కోల్డ్ అంటామా. ఐ హ్యావ్ అంటే పొసిషన్, హ్యావ్ అంటే ఇక్కడ పొసిషన్. కోల్డ్ ఏమన్నా నా ఒక్కదానికి సొంతమా, చలి అనేది కాదు కదా. సో ఇది కూడా కాదు. ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యావ్ అనేది ప్రెసెంట్ టెన్స్, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్. సో ఇది కూడా కాదు, పొసిషన్ బట్ కాదు. సో ఐ యామ్ కోల్డ్. క్లియర్ కదా. నెక్స్ట్, డాష్ కార్ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్డ్. డాష్ కార్ డాష్ కార్ ఈజ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్. ఏ కారు, ఇక్కడ చూడండి పేరు ఇచ్చారు ఫాతిమా అనేసి. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చెప్తా నేను. ఇక్కడ ఈజ్ వచ్చింది అంటే ఇది వర్బ్ వచ్చింది అంటే ఇది మొత్తం మనకి సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. ఎవరి కారు, ఈ ఫాతిమా యొక్క కారు, ఆమె యొక్క కారు ఏంటది, ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అంటే పాతగా అయిపోయింది అంటున్నారు. సో అలాంటి టైంలో మనము పొసిషన్ తీసుకోవాలి. పొసిషన్ ఎలా తీసుకుంటాము, ఈజ్ అనేది రాదు, ఇక్కడ ఆల్రెడీ వర్బ్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఫాతిమాస్, ఇది కూడా రాంగ్, ఎందుకు, ఏదైనా వర్బ్, ఏదైనా నౌన్ ఎండింగ్ విత్ ఎన్, ఇప్పుడు ఎండింగ్ విత్ ఎస్, గర్ల్ సింగులర్, అదే గర్ల్స్ అన్నాం అనుకోండి, ఇది గర్ల్స్ అన్నాం అనుకోండి, ఇది ప్లూరల్. నేను పొజిషన్ చెప్పాలి అంటే ఎలా చెప్తాను,
పొజిషన్ ఎలా చెప్తాను అంటే ఇప్పుడు ఈ గర్ల్ కి పొజిషన్ చెప్పాలి అంటే గర్ల్స్ అంటాను. అదే ఈ గర్ల్స్ కి ఇది ఒక్క గర్ల్ కాబట్టి ఈ గర్ల్స్ అని ఇలా ఎఫాస్ట్రఫీ పెట్టాను. ఇక్కడ ఎఫాస్ట్రఫీ పెడుతున్నానంటే ఇది మనకి పొజిషన్. ఇప్పుడు నేను గర్ల్స్ అన్నప్పుడు ఎలా పెట్టచ్చు? GIRLS గర్ల్స్. చాలా మంది గర్ల్స్ హాస్టల్ అంటాం కదా, ఒక్క అమ్మాయి కోసం హాస్టల్ కాదు కదా, అందరు గర్ల్స్ కి హాస్టల్. సో అలాంటి టైంలో మనము గర్ల్సెస్ అలా అంటామా, ఇలా అంటామా, ఇలా అంటామా? నో, వీ కెన్ నాట్. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ నౌన్ ఎండింగ్ విత్ ఎస్ ఉంది. సో అలాంటి టైంలో ఓన్లీ ఎఫాస్ట్రఫీ పెట్టాలి, ఇలా పెట్టొద్దు. అంటే ఇక్కడ ఇది పెట్టారు చూడండి, ఫాతిమా అనే పేరులోనే ఎస్ లేదు ఎండింగ్ లో. ఇప్పుడు గర్ల్స్ లో ఎస్ ఉంది కదా, ఇక్కడ గర్ల్స్ లో ప్లూరల్ లో గర్ల్స్ లో ఎస్ ఉంది, బట్ ఫాతిమా అనే పేరులో ఎస్ ఎండింగ్ లో లేదు. అంటే ఇది కూడా రాంగ్. సో దిస్ ఇస్ అ రైట్ ఆప్షన్. ఇలా ఎఫాస్ట్రఫీ ఎస్ పెడితే సింగులర్ సబ్జెక్టు ఆ నౌన్ కి ఎఫాస్ట్రఫీ ఎస్ పెడితే ఇది మనకి పొజిషన్ ని ఇండికేట్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐ స్పీక్ ఇంగ్లీష్ బట్ ఈ డాష్. ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటున్నానంటే ఏంటి? నేను పాజిటివ్ లో చెప్తున్నాను నాకు ఇంగ్లీష్ వచ్చు అని. బట్ అంటున్నానంటే ఇది కాంట్రాడిక్టరీగా వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమవ్వాలి? నెగిటివ్ లో వెళ్ళాలి సెంటెన్స్. బట్ అంటున్నానంటే కాంట్రాడిక్టరీ వెళ్తున్నప్పుడు సెంటెన్స్ నెగిటివ్ లో వెళ్ళాలి. ఇక్కడ చూడండి, డజంట్ స్పీక్స్. డజంట్ లో ఆల్రెడీ ఈఎస్ వచ్చింది, అంటే ఇది సింగులర్ కి ఇండికేట్ చేసింది. మళ్ళీ ఇక్కడ స్పీక్స్ అని ఇక్కడ సింగులర్ ఎందుకు చేయాలి? డజంట్ స్పీక్ అంటాం కదా. సో దిస్ ఈజ్ రాంగ్. స్పీక్స్, ఓన్లీ స్పీక్స్ అంటే ఏంటి? ఇది కరెక్టే ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ పాజిటివ్ లో ఉంది కదా, సో ఇక్కడ నెగిటివ్ లో రావాలి మనకి. కానీ ఇక్కడ ఏముంది? ఇది కూడా పాజిటివ్ లోనే వెళ్తుంది, అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, డజంట్ స్పీక్. డోంట్ స్పీక్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కి డోంట్ అన్నాం మనం, డజంట్ అంటాం. ఇది డజంట్, ఇది రైట్ ఆప్షన్. థర్డ్ పర్సన్ సింగులర్ కి డజంట్ అంటే V5 ఫామ్ ని యూస్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ కి V5 ఫామ్ ని యూస్ చేస్తాం. రైట్. నెక్స్ట్, nowadays everyone dash internet. nowadays ఇంటర్నెట్ ఏం చేస్తున్నారు? యూస్ చేస్తున్నారు కదా. హ్యాడ్ యూజ్డ్ అంటే ఏంటి అంటే, హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్, పాస్ట్ లో యూజ్ చేసారు, ఇప్పుడు యూజ్ చేస్తలేరు అని అర్థమా? కాదు కదా. ఇప్పుడు కూడా చెప్పాలంటే ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, యూజెస్. మేబీ కరెక్ట్ ఉండొచ్చు, తెలియదు. యూజ్డ్ అంటే ఇది కూడా సింపుల్ పాస్ట్, అంటే ఇంతకు ముందుకు యూజ్ చేశారు కానీ ఇప్పుడు చెయ్యట్లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్, యూజ్ అంటే ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది కూడా ప్రజెంట్ టెన్సే, సింపుల్ ప్రజెంటే, ఇది కూడా సింపుల్ ప్రజెంటే. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇది V1, ఇది V5. ఇక్కడ ఎవ్రీవన్ అనేది సింగులర్, సింగులర్ కి మనము V5 ని యూజ్ చేయాలి. ఎవ్రీవన్ యూజెస్ అన్నది రైట్ ఆప్షన్, నాట్ యూజ్. ఎవ్రీవన్, నో వన్, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి, ఎనీథింగ్ అలాంటివన్నీ సింగులర్ గానే కన్సిడర్ చేస్తాం మనం. సో దానికి మనం సింగులర్ వర్బ్ ని తీసుకోవాలి, నాట్ ప్లూరల్ వర్బ్. నెక్స్ట్, డాష్ దేర్ ఎనీబడి ఇన్ ద రూమ్. ఎనీబడి ఈజ్ ఆల్సో ఏ సింగులర్ వన్. ఆర్, సింగులర్ కి ఆర్ అంటామా? ఈ ఆర్ అంటామా? అతను థర్డ్ పర్సన్ సింగులర్ అనం కదా. సో ఆర్ అనేది ప్లూరల్ కి యూజ్ చేస్తాం. యు, వి, దే అండ్ ప్లూరల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. ఈజ్ మేబీ కరెక్ట్ ఉండొచ్చు. ఇఫ్ అనేది కండిషన్, డౌట్ అలాంటివి కూడా వస్తుంది. డౌట్, ఇఫ్ అనేది డౌట్ వస్తుంది, కండిషన్ అని వస్తుంది, ఇమాజినరీలో కూడా వస్తుంది. సో ఇదేది కాదు. ఎనీబడికి యామ్ అంటామా? యామ్ ఓన్లీ ఐకి అంటాం. ఐ యామ్ ఓన్లీ ఐకి అంటాం, వేరే దానికి అన్నాం. సో ఇది కూడా. సో ఆర్ కాదు, ఈజ్ దెర్ ఎనీబడి.
Is there anybody in the room? Is there anybody in the room? Next. How many siblings? Siblings అంటే తోబుట్టువులు అంటాం కదా మనము, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీరు అడగకుండా డైరెక్ట్ గా హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్ అలా చెప్పొచ్చు అనమాట. సిబ్లింగ్స్ అంటే మన అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు. సిబ్లింగ్స్ మన సొంత వాళ్ళు, కజిన్స్ కాదు, సొంత వాళ్ళు. డిడ్ యూ హ్యాడ్, డిడ్ అనేది ఏంది పాస్ట్ టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిడ్ తర్వాత హ్యాడ్ రానే రాదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. డూ, డస్, did always followed by V1 form irrespective of the tense, irrespective of the subject. So ఇది grammatical గా wrong. Next, how many siblings do you have is also correct option. Have you gotten is also correct option. How many siblings do you have is also correct option. How many siblings have you gotten? ఎందుకు మేడం గాటెన్ అంటారా? ఎందుకు గాటెన్ అంటున్నానంటే ఇక్కడ హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఆక్సిలరీ వర్బ్ షుడ్ బి ఫాలోడ్ బై థర్డ్ V3 form, third form of the verb. So both are correct. So I can say this is a right option. Alright, next question. What dash do you doing? ఇక్కడ చూడండి, యూ కి ఈజ్ అంటామా అన్నాం, యూ ఈజ్ అంటామా, యూ ఆర్ అంటాం. ఇఫ్ అనేది ఇంతకు ముందుకి ఏమైనా చూసాము, కండిషన్, డౌట్ ఆర్ ఇమాజినరీ సిచ్యువేషన్. సో ఇది కూడా కాదు. ఐ అండ్ యామ్ అనేది ఓన్లీ ఐకే యూజ్ చేస్తాం, ఇక్కడ యూ కాబట్టి ఆర్. వాట్ ఆర్ యూ, what are you doing? What are you doing? Next one. Which book is dash? Your is a, yours a either. ఇక్కడ మనకి డౌట్ వస్తుంది. See, మనము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే లెటర్స్ రాసేవాళ్ళము ప్రిన్సిపల్ సార్కి, లేట్ అయింది, లీవ్ కావాలి అలా అనేసి. అప్పుడు ఏం రాసేవాళ్ళం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసేవాళ్ళం. నాకైతే గుర్తులేదు, నేను ఇదిలో పెట్టానా పెట్టలేదని నాకైతే గుర్తులేదు, బట్ ఇలా రాసేవాళ్ళం. సమ్ టైమ్స్ ఇది తీసేసి రాసేవాళ్ళం, సమ్ టైమ్స్ పెట్టి రాసేవాళ్ళం, అప్పుడు మనకు తెలియదు. బట్ ఇక్కడ చూడండి, పొసెషన్ కోసం వచ్చినప్పుడు అపాస్ట్రఫీ ఎస్ పెడతాము ఎప్పుడు, పొసెషన్కి. కానీ ఎప్పుడైతే ప్రొనౌన్స్ ఉంటాయో, ప్రొనౌన్స్ ఏంటి, ఇట్, యువర్, మైన్, ఇలాంటివన్నీ ప్రొనౌన్స్ అనమాట. ఈ ప్రొనౌన్స్కి నేను ఇప్పుడు ఇట్స్ ఇలా రాసాను అనుకోండి, ఇట్స్ ఒకటి ఉంది, ఈ యొక్క ఇట్స్, ఇంకొకటి ఇట్స్ ఇలా రాసాను. సో వీటి మీనింగ్ ఏంటి, మనం జనరల్గా ఇప్పుడు నేను ఇలా రాసాను అనుకోండి, గీతాస్ అన్నాను అనుకోండి, గీత అని రాసి ఎఫాస్ట్రఫీఎస్ ఇలా పెడితే ఇది గీత యొక్క బుక్, గీతాస్ బుక్ అంటే ఇది గీత యొక్క బుక్, అంటే గీత అనే అమ్మాయి బుక్ ఇది. అలానే నేను ఇప్పుడు ఇలా ఎఫాస్ట్రఫీఎస్ ఇక్కడ పెట్టాను అనుకోండి ప్రొనౌన్స్కి, ఇలా పెడితే దీని మీనింగ్ ఏమొస్తుంది తెలుసా, ఇట్ ఈజ్, ఇట్ వాజ్, ఇట్ హ్యాస్గా వస్తుంది. అంటే ఇది ప్రొనౌన్స్కి ఎఫాస్ట్రఫీఎస్ పెట్టి పొజిషన్ చెప్పము, మళ్ళీ ఎలా చెప్తాము, ఇలా చెప్తాము. సో ఇది కరెక్ట్ ఆప్షన్. విచ్ బుక్ ఈజ్ yours? ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది క్లియర్ కదా. నెక్స్ట్, షీ ఈజ్ డాష్ హోమ్. ఇక్కడ చూడండి, హెట్, ఇన్, ఆన్, ఫ్రమ్. ఎట్ హోమ్ అని, ఇన్ హోమ్ అని, ఆన్ హోమ్ అని, ఫ్రమ్ హోమ్ అని ఎప్పుడు అంటాము, సి ఫ్రమ్. షీ ఈజ్ డాష్ హోమ్. సి ఆన్ హోమ్ అని తనము, ఇంటి పైన ఉండదు కదా. ఫ్రమ్ హోమ్ అని కూడా అనము, అక్కడ నుండి వస్తుంటే ఫ్రమ్ హోమ్ అని అంటాం. సో షీఈ్ ఎట్ హోమ్ అనొచ్చు, షీఈ్ ఇన్ హోమ్ అనొచ్చు. బట్ ఇప్పుడు ఆమె మామూలుగా ఇంట్లో ఉంది అంటే ఎట్ హోమ్, షీఈ్ ఎట్ హోమ్ అనొచ్చు. బట్ షీఈ్ పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్, ఏమైనా వర్క్ చేస్తుంది ఇంట్లో అంటే షీఈ్ వర్కింగ్ ఇన్ ద హౌస్.
ఇన్ ద హోమ్, నాట్ హౌస్, హోమ్. సో ఎప్పుడైనా వర్క్ చేస్తుంది, ఏదైనా యాక్టివిటీ చేస్తుంది, ఎందులోనైనా పార్టిసిపేట్ చేస్తుంది అన్నప్పుడు ఇన్ అంటాము, లేదంటే షీఈ్ ఎట్ హోమ్ అంటాం. షీఈ్ ఇన్ ద హోమ్ అంటాము, అది కూడా అంటాము. బట్ ద థింగ్ ఈజ్ ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేస్తే, అదర్వైజ్ షీఈ్ ఎట్ హోమ్, రైట్. నెక్స్ట్, షీ ఈట్స్ డాష్ యాపిల్. ఏంటి ఇక్కడ యాపిల్ అనేది ఏంటి? ఇది యాపిల్ అనేది ఓవల్, AEIOU, ఇవి ఓవల్స్. సి ఓవల్తో స్టార్ట్ అయిన అన్నిట్లకి యాన్ పెట్టాలని కాదు అర్థం. ఓవల్ సౌండ్తోని స్టార్ట్ అయ్యాయి. ఓవల్ సౌండ్తోని స్టార్ట్ అయ్యేట్లకి యాన్ పెట్టాలి. అండ్ కాన్సోనెంట్స్ ఏంటి? ఇవి కాకుండా మిగతా వీటిని కాన్సోనెంట్స్ అంటారు. వీటికి మనము ఏ కానీ దా కానీ పెట్టాలి. వీటికి మటుకి యాన్ పెట్టాలి, రైట్. ఇది యాపిల్. సో ఇది ఓవల్ సౌండ్తో వస్తుంది కాబట్టి యాన్ యాపిల్. ఇది కాదు. క్లియర్ కదా? నెక్స్ట్, వై డాష్ షీ కమ్ లేట్. ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కి మనము ఇది ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయము. థర్డ్ పర్సన్ సింగులర్ కి సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. ఇది ప్లూరల్ వర్బ్. షీ ఈజ్ అంటామా? షీ ఈజ్ అనొచ్చు. షీ ఆర్ అంటామా? అనము. అంటే ఇది కూడా రాంగ్. సో ఇక్కడ డస్ ఉంది, ఈజ్ ఉంది. ఈ రెండుటల్లో ఇది ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ ఉంటుంది. వై డస్ షీ కమ్ లేట్, వై ఈజ్ షీ లేట్. సో క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి ఇది డూ డస్ ని జనరల్ గా మనం క్వశ్చన్ కి యూజ్ చేస్తాం. ఇది అఫర్మేటివ్ లో యూజ్ చేస్తాం. ఇది క్వశ్చనింగ్ లో ఉంది కదా. సో వై డస్ షీ కమ్ లేట్, కేమ్ కాదు, కమ్. సో డస్ ఇంతకుముందుకి మనం చూసాము. డూ, డస్, డిడ్, ఆల్వేస్ ఫాలోడ్ బై V1 ఫార్మ్. సో ఇది మనకి V1 ఫార్మ్. దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డాష్ ఏ పెన్. ఇక్కడ చూడండి, వాంట్, హ్యాస్, హ్యావ్, హాస్, హ్యాడ్. ఐ వాంట్ ఏ పెన్. ఇప్పుడు నేను ఐ హ్యాస్ అనొచ్చా? ఇక్కడ చూడండి, హ్యావ్ అనేది V1. హ్యావ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? ఐకి, వీకి, యూకి అండ్ దేకి అండ్ ప్లూరల్ నౌన్స్కి యూజ్ చేస్తాం. అదే హ్యాస్ అన్నాం అనుకోండి, షీ హ్యాస్, హీ హ్యాస్ అండ్ ఇట్ హ్యాస్, అలా సింగులర్ వాటికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఐ అనేది నేను కదా, ఐకి హ్యావ్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ హ్యాస్ రాంగ్ ఆప్షన్. ఐ హ్యాస్ హ్యావ్, ఐ తర్వాత హ్యాస్ రానే రాదు, హ్యాస్ ఐకి లేనే లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఐ హ్యావ్ ఏ పెన్, ఐ వాంట్ ఏ పెన్. ఐ హ్యావ్ ఏ పెన్ అంటే నా దగ్గర పెన్ ఉంది. ఐ వాంట్ ఏ పెన్ అంటే నాకు పెన్ను కావాలి. సో మనం ఏ మీనింగ్లో తీసుకుంటే దానికి వెళ్ళొచ్చు. ఐ వాంట్ ఏ పెన్. ఎగ్జాంపుల్, నాకు కావాల్సింది, నాకు రిక్వైర్మెంట్ ఉంది. సో అలాంటి టైంలో నేను ఐ వాంట్ ఏ పెన్ అని చెప్తాను, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దీస్ డాష్ బుక్స్. సి దీస్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్, ఇలా సబ్జెక్ట్లో దీస్ ఉన్నప్పుడు ఎలాంటి వర్బ్ తీసుకోవాలి? సింగులర్ వర్బ్ తీసుకోవాలా, ప్లూరల్ వర్బ్ తీసుకోవాలా మనకు తెలియదు. సో దాని పక్కన ఏముంది? బుక్స్ అనేది కూడా మనకి ప్లూరల్, ఇది ప్లూరల్ కదా, ప్లూరల్ వర్బ్ని తీసుకోవాలి. ఈజ్ అన్నది సింగులర్ వర్బ్, కట్ చేసేసండి. యామ్, ఐకే యూజ్ చేస్తాం. దీస్ ఈజ్ ఏ బుక్స్ కాదు, దీస్ ఆర్ ద బుక్స్. ఇది ప్లూరల్ కదా, సో ఇక్కడ ప్లూరలే రావాలి. దీస్ ఆర్ ద బుక్స్. నెక్స్ట్, 60 minutes ఈజ్. 60 minutes ఇవన్నీ కలిపితే మొత్తం ఏమంటాం మనం? 1 minutes కి 60 minutes కి 1 hour కదా. సో 1 hour, ఇది ఆల్ టుగెదర్ 1 hour కదా. సో అలాంటి టైంలో ఈజ్ అంటాం. అదే 60 minutes అయితే మినిట్స్లో కౌంట్ చేస్తే 60 minutes ఆర్.
సో 60 minutes ఈజ్ 1 hour, 3 hours, 2 hours, half an hour. ఏది కాదు, 1 hour. నెక్స్ట్, ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ ఫార్. ఒక పాయింట్ చెప్తాను మీకు ఇక్కడ. ఈ ఫార్ ఉంది కదా, ఈ ఫార్ని మనము 2 waysలో యూజ్ చేస్తాం. ఒకటి, ఈ ఫార్ అంటే డిస్టెన్స్. ఫార్ ఇది బేస్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్, బేస్ ఫార్మ్, నో కంపారిజన్. ఎఫ్ఏ ఇది ఫర్దర్, ఫర్దర్, ఫర్దరెస్ట్. ఇదేంటి, ఎఫ్ఏఆర్ ఉంది అంటే, ఎఫ్ఏఆర్ ఉంది అంటే డిస్టెన్స్. డిస్టెన్స్ ఇక్కడ ఈ ఎఫ్ఏఆర్ ఇంకొకటి, ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కూడా పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అదే ఇక్కడ ఎఫ్ఏఆర్ ఫార్ ఉంది కదా, ఇది కూడా పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ ఎఫ్యూఆర్ ఫర్దర్ అయిపోతుంది. అంటే ఇది మనకి ఫర్దర్, ఐ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, ఫర్దర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి అడిషనల్ అని వస్తుంది. నెక్స్ట్, ఫర్దరెస్ట్. అసలు ఇక్కడ కూడా ఈఆర్ ఉండాలి. అయితే ఈఆర్, ఎఫ్యూఆర్ ఫర్దర్ ఉంది అంటే అది డిస్టెన్స్. ఎఫ్ఏఆర్ ఫర్దర్ ఉంది అంటే, ఐమ్ సారీ, ఎఫ్యూఆర్ ఫర్దర్ ఉందంటే అడిషనల్, ఎఫ్ఏఆర్ ఫర్దర్ ఉంది అంటే అది డిస్టెన్స్. సో ఇక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీ అడుగుతున్నారు. ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఫార్ అంటున్నాడు. ఆప్షన్స్లో మనకి ఏది ఉంటే అది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మోర్ ఫార్ కాదు, మోస్ట్ ఫార్ కూడా కాదు, ఎఫ్ఏఆర్ టిహెచ్ఈఆర్ ఫర్దర్ కూడా కాదు, ఫర్దరెస్ట్, ఈఎస్టీ ఉంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. ఈఎస్టీ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ, ఈఆర్ ఉంటే కంపారేటివ్ డిగ్రీ. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దిస్ గర్ల్ ఈజ్ డాష్ బ్యూటిఫుల్ దెన్ హర్. హర్ సిస్టర్ అలా ఉండాలి. దిస్ గర్ల్ ఈజ్ డాష్ బ్యూటిఫుల్ దెన్ హర్ సిస్టర్. ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ గర్ల్ని ఈ గర్ల్తోని కంపారిజన్ చేస్తున్నాను. అంటే ఇద్దరి మధ్యలో కంపారిజన్ ఎప్పుడైతే జరుగుతుందో, ఈ గర్ల్ని కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. సో దిస్ గర్ల్ ఈజ్, సి మోర్ ఉంది, మోస్ట్ ఉంది, వెరీ ఉంది, బ్యూటిఫుల్లీ ఉంది. సి మోర్ అంటే కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అమాంగ్ ఆల్ షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటున్నామంటే క్లాస్ అందరిలో ఈమె బ్యూటిఫుల్ అని చెప్తున్నాం, మోస్ట్ బ్యూటిఫుల్. కానీ ఇక్కడ నేను ఏమంటున్నాను, వీళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ చేస్తున్నాను కాబట్టి, ఇద్దరి మధ్యలో కంపారిజన్ చేస్తున్నాను కాబట్టి కంపారేటివ్ డిగ్రీని యూజ్ చేయాలి. సో మోస్ట్ అనేది సూపర్లేటివ్ కట్ చేసేసింది. వెరీని ఎప్పుడు మనము కంపారిజన్కి యూజ్ చేయము. బ్యూటిఫుల్ కూడా కాదు, మోర్. ఆల్రెడీ బ్యూటిఫుల్ ఉంది కదా, మళ్ళీ బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. బ్యూటిఫుల్లీ బ్యూటిఫుల్ అంటామా, అనం కదా. సో ఇక్కడ షీ ఈజ్, ద గర్ల్ ఈజ్, దిస్ గర్ల్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్. సి దాన్ని కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, దాన్ని మనము కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం. దాన్ని మనము కంపారేటివ్ డిగ్రీలో యూజ్ చేస్తాం.
ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్. సి ఈజ్ ఇంట్రెస్టెడ్, ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది సెంటెన్స్. ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్. ఆనా, ఇన్నా, ఫ్రమ్మా, ఎట్టా. సి ఆన్ అంటే దేని పైన నన్న, ప్లేస్ కోసం అలాంటిది మాట్లాడినప్పుడు పైన నన్న. ఫ్రమ్ అంటే దాని నుంచి. ఎట్ అంటే పర్టికులర్ లొకేషన్ సంథింగ్ అలాంటిది అనమాట. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్, లెర్నింగ్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, వేర్ డాష్ జాన్ అండ్ మేరీ ఎస్టర్డే. సో ఈ క్వశ్చన్ సగం వచ్చింది. సరే ఫోన్. హౌ లాంగ్ డాష్ లెర్నింగ్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఎప్పటి నుండి అంటే మీరు ఎప్పుడో ఒక 1 year బ్యాక్, 6 months బ్యాక్ ఎప్పుడో నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, అప్పుడు ఎప్పుడో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా కూడా కంటిన్యూ అవుతుందంటే ఇక్కడ ఇది తీసుకోండి. ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్, రైట్. ఇక్కడెక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది, నేర్చుకుంటున్నారు, ఇప్పటికి కూడా నేర్చుకుంటున్నారు అంటే ఇక్కడికి ఆగిపోయింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. కానీ ఇంకా కూడా ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుంది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తాం. సో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ లో ఉంది కాబట్టి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్, ఇవేవి కాదు, రైట్. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.